ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మస్వరూప బంధుగణాః, ఇవాళ మనము భగవద్గీతను ఎందుకు చదవాలి, భగవద్గీత అంటే ఏమిటి, భగవద్గీత చదవడం వల్ల మనకేమొస్తుంది, అలా భగవద్గీతలో ఉన్నటువంటి కొన్ని అంశాలు వాటిని చూద్దాం. సాధారణంగా మనము జీవితం పుట్టినప్పటి నుంచి మన అన్వేషణ ఒక దానికోసం ఉంటుంది. దేనికోసం ఉంటుందండి? ఆనందం కోసమే ఉంటుంది కదా. ఎవరికైనా దుఃఖం కావాలా? ఇక్కడ లేదు. ఆనందాన్వేషణ పుట్టినప్పటి నుంచి ఉంది. అయితే ఆ ఆనందాన్వేషణ ఎక్కడ ఉంది? బాహ్యమైనటువంటి వస్తువుల్లో కానీ, ఇంద్రియాల్లో కానీ, మనస్సులో కానీ, లేదా ఎక్కడ ఉంది? పరమాత్ముల్లో ఉందా? ఈ విషయాలు రామకృష్ణుల వారు చెప్తారు. శ్రీరామకృష్ణుల వారు గురుదేవులు, మనం ఆ పరమానందాన్ని పొందాలంటే రెండు విషయాలని వదిలేయాలి. ఒకటి కామి, రెండు కాంచన. ఈ కామి కాంచనలు పట్టుకున్నంతసేపు మనం ఈ సంసార బంధంలోనే ఉంటాం. అయితే దీన్నే భగవద్గీత ఉంటుంది. ఈ కామన మనకి ఎలా పుడుతుంది అంటే, ధ్యాయతే విషయాన్ పుంసః సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే ఈ కామన ఎక్కడ నుంచి మొదలవుతుంది అంటే, ధ్యాయతే విషయాన్ పుంసః. మనిషి ఏం చేస్తాడు అంటే, మానవుడు ఆ విషయాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. ఎప్పుడు మనం చూస్తాము, రోడ్డు మీద వెళ్తూనే లేకపోతే యూట్యూబ్లో చూస్తూ ఉంటేనే మనకు అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. మీ చర్మం ముడత పట్టిపోయిందా? అయితే ఈ క్రీమ్ వాడండి, మీ చర్మం నిగనిగలాడిపోతుంది. సో దాన్ని పదే 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 అదే ధ్యానిస్తూ కాసేపు చూస్తూ ఉన్నాం అనుకోండి, ఒక 10 సార్లు అడ్వర్టైజ్మెంట్ చూడగానే 11వ మనం వెళ్ళి ఆ క్రీమ్ కొనుక్కుందామా అన్న విధంగా ఉంటుంది మనసు. అలాగా మనం ధ్యానం చేసేది ఏంటి? విషయాలు. ఏ విషయాల్ని? ఎప్పుడైతే మనస్సు విషయాలు, బయట బాహ్యమైనటువంటి విషయాలను పదే పదే చూస్తూ ఉందో అప్పుడు ఏమవుతుందంటే, ధ్యాయతే విషయాన్ పుంసః సంగాత్ సంజాయతే కామః. సంగాత్ అంటున్నారు. భగవానుడికి ఏమన్నాడు? ఆ విషయంతో మనం సంగం పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు ఫోన్ ఉంది, ఇది చూస్తున్నాం, అలా ఉంది. కానీ నాకు ఫోన్ ఉంది, ఆ ఫోన్లో నేను యూట్యూబ్ చూడాలి లేకపోతే ఫోన్ చేసుకోవాలి అన్నప్పుడు దాంతో నేను సంగం పెట్టుకుంటున్నానే, అది నన్ను బంధిస్తుంది. ఆ సంఘాన్ని వదిలేయమంటున్నారు ఇక్కడ. కామన పోవాలంటే మనం ఏం చేయాలి? ఒకవేళ నేను ధ్యానించలేదండి, ఒక వస్తువు ఏదో ఉంది, ప్రపంచంలో ఒకానొక వస్తువు ఉంది, ఆ వస్తువు నాకు తెలియదు. ఆ వస్తువు తెలియనప్పుడు నాకు ఆ వస్తువు కావాలనే కోరిక కలుగుతుందా? కలగదు. కానీ ఆ వస్తువు తెలిసినప్పుడే ఫలానా వస్తువు ఉంది, ఆ వస్తువు పట్ల నాకు కోరిక కలుగుతుంది. అంటే ఈ కామన ఎక్కడి నుంచి వస్తుంది అంటే, దాని బీజంలో ఏముంది అంటే ధ్యానించటం, పదే పదే చింతన చేయటం. మన మనస్సు ప్రపంచ విషయాలు, ప్రపంచ ఇంద్రియ భోగాలు, ఇంద్రియాలు కావాలన్నటువంటి ధ్యానిస్తూ ఉన్నాం అనుకోండి. పిల్లలు ఉంటారు, పదే పదే చాక్లెట్ కావాలి అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడోసారి చాక్లెట్ తింటారు. అలా 4-5 చాక్లెట్లు తిన్న తర్వాత వాళ్ళే బోరు కొట్టి మిమ్మల్ని చాక్లెట్ అడగడం మానేస్తారు. అదేవిధంగా పిల్లల్లాగా మనము ఆ విషయాలను ధ్యానిస్తూ ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడి బర్త్డే ఉందనుకోండి,
ఆ పిల్లవాడు ఎలా ఉంటాడు? వారం ముందు నుంచే నా బర్త్డే ఫలానా రోజు ఉంది, ఇవాళ 5వ తారీఖు అంటే 10వ తారీఖు నా బర్త్డే ఉంది. ఇంకా రోజు అందరికీ, వాళ్ళ మిత్రుడందరికీ చెప్తూ ఉంటాడు, 10వ తారీఖు నా బర్త్డే ఉంది, మా నాన్న చాక్లెట్స్ ఇస్తాడు, కొత్త డ్రెస్ చేసుకుంటాను, ఇలా ధ్యానిస్తూ ఉంటాడు. ఆ విషయాలు ఏం చేస్తాయంటే అది ఆలోచనలు మనసు అలా ఉండిపోతుంది చిన్నపిల్లవాడికి. అలా ధ్యానిస్తూ ఉంటాడు. అలా ఎప్పుడో బర్త్డే వస్తుంది, బర్త్డే అయిపోయిన తర్వాత కూడా 5 రోజులు నా బర్త్డే అలా జరిగింది అని చెప్పుకుంటూ ఉంటాడు. నా బర్త్డేకి మీరు అందరు వచ్చారు కదా, నేను కేక్ కోసాను కదా అని చెప్పుకుంటూ ఉంటాడు. అలాగా మన మనస్సు కూడా విషయాల వైపు ఉందా, పరమాత్మ వైపు ఉందా? ఒకవేళ విషయాల వైపు ఉందనుకోండి, జాయతే విషయాన్ పుంసః సంగాత్ సంజాయతే కామః. ఎప్పుడైతే ఆ విషయాన్ని నేను ధ్యానిస్తానో వెంటనే నాకు ఏం కలుగుతుంది? ఆ విషయం కావాలి అనే కోరిక, ఆ కామన నాకు ఏర్పడుతుంది. మరి ఆ కామన ద్వారా ఏమవుతుంది? కామాత్ సంజాయతే క్రోధ, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోపజాయతే. ఒకవేళ ఆ కామన ద్వారా నేను ఆ వస్తువు పొందలేకపోయాను అనుకోండి, అది వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, వ్యక్తితో ఉన్నటువంటి రిలేషన్స్ మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం. ఈ రిలేషన్స్ అనేది చాలామంది ఈ రిలేషన్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. కొత్తగా పెళ్లి చేసుకుంటారు, ఓ 2 ఏళ్ళో 3 ఏళ్ళో కలిసి ఉంటారు, తర్వాత వీళ్ళ భావాలు వాళ్ళ భావాలు వేరే ఉంటాయి, తర్వాత విడిపోతూ ఉంటారు. ఎందుకు? ఈ రిలేషన్స్ ఏవైతే మానవ జీవితంలో ఉన్నటువంటి ఆ రిలేషన్స్, వాటి పట్ల, వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల, వీటన్నిటి పట్ల మనకు దక్కంది అంటే వెంటనే ఏమొస్తుంది? క్రోధం వచ్చేస్తుంది. నాకు దక్కనిది ఇంకొకరికి దక్కదు అన్నట్లు ఏదో చెప్తూ ఉంటారు. అలాగా ఆ కోరికలను మనము, అది నాకు పొందకపోతే వెంటనే క్రోధం బయటకు వస్తుంది. క్రోధం నుంచి మోహము మనిషిని ఎలా బాధపడుతుందంటే రకరకాల మోహాలు. ఈ మోహం ఎలాంటిది అంటే ఒక కథ చెప్తాను. ఒక అమ్మగారు సూదితో బొంత కుట్టుకుంటూ ఉన్నారు. బొంత కుట్టుకుంటూ ఆ సూది పోగొట్టుకున్నారు. ఆవిడ చాలా పేదరాలు పాపం. దీపం ఏదో పెట్టుకుంటుంది, దీపం ఆరిపోతే కరెంటు ఉంటే లేకపోయినా టార్చ్ లైట్ కొనుక్కునే శక్తి కూడా ఆవిడకి లేదు. అయితే ఆవిడ ఏం చేసింది? ఇంట్లో సూది పోగొట్టుకుంది, వీధిలోకి వచ్చేసింది. వీధిలో వచ్చి వీధి లైట్ కింద ఇటు అటు చూస్తుంది. అటు పోతున్న ఒక కుర్రాడు అడిగారు, అమ్మా ఏంటి, దేనికోసం వెతుకుతున్నావు అని. అంటే సూది పోగొట్టుకున్నాను ఆయన, వెతుక్కుంటున్నాను అని. ఆ అబ్బాయి అడిగాడు అప్పుడు, అమ్మ ఎక్కడ పోగొట్టుకున్నాము? ఎక్కడ పోగొట్టుకున్నావు అంటే మా ఇంట్లో పోగొట్టుకున్నాను. ఇంట్లో పోగొట్టుకున్న సూది వీధి లైట్ కింద వెతికితే దొరుకుతుందా అండి? దొరకదు. ఇంట్లో సూది పోగొట్టుకొని వీధి లైట్ కింద వెతికితే ఎలా దొరుకుతుంది? అలాగే మనము కూడా మోహంతో ఏం చేస్తున్నామంటే, లోపల ఆత్మ చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ హృదయేషే అర్జున తిష్టతి, అన్ని భూతాల యందు హృదయ స్థానంలో ఉన్న భగవంతుణ్ణి మరచి బయట భగవంతుడున్నాడు అని వెతుకుతూ. సో ఈ వేటలో బయట మనం భగవంతుడు లోపల ఉంటే బయటికి వెళ్ళి మనం పరిగెత్తుతూ ఉంటూ వెతికితే కనపడతాడా? కనపడదు. కాబట్టి ఈ మోహము చాలా డేంజర్. సమ్మోహాత్ స్మృతిభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. స్మృతిభ్రమ అన్నాడు. అర్జునుడు గీతోపదేశం అవ్వగానే లబ్ధ్వా స్మృతి, నేంటేంటో నాకు తెలిసింది అన్నాడు. ఆ స్మృతి మర్చిపోయాం. దేనివల్ల? అజ్ఞానం వల్ల మర్చిపోయాం. ఆ అజ్ఞానము మనల్ని పట్టుకుంటుంది.
అజ్ఞానం వల్ల, ఆ అజ్ఞానం ఎటువంటిది అంటే నేను ఈ దేహము, నేను ఈ మనస్సు, నేను ఈ ఇంద్రియాలు అనేటటువంటి అజ్ఞానం. ఒకవేళ నిజంగా నేను ఈ దేహం అయితే 5వ ఏటో 3వ ఏటో ఉన్నటువంటి దేహము ఇప్పుడు ఉందా అంటే లేదు, క్షణక్షణం మారిపోతుంది. కానీ నేనేమంటున్నాను, నేను ఈ దేహం అని పట్టుకొని కూర్చున్నాను. ఎంతవరకైతే మనము నేను ఈ దేహము అని వ్యవహరిస్తూ ఉంటామో అంతవరకు కూడా పరమాత్ముని మనం పొందలేము. మరి పరమాత్ముని పొందాలి అంటే ఏం చేయాలి, పరమాత్ముని ఎలా తెలుసుకోవాలి అని అంటే ఈ దేహాభిమానము, మనస్సు యొక్క అభిమానము, ఇంద్రియ భోగాలతో, ఇంద్రియాలు ఏం చెప్తుంటాయి, ఎప్పుడూ ఏదో ఒకటి కావాలి, ఇంద్రియాలకి భోగాలు కావాలి. ఆ భోగాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ఇంద్రియాలు ఎప్పుడు భోగాలు కావాలంటున్నాయి. కానీ మనము ఇంద్రియాలతో మమేక్యం కాకుండా ఇంద్రియానికి ఒక అడుగు వెనకల వేసి ఇంద్రియాలు ఆపు, చాలు, ఇంకా ఈ భోగాలు ఎన్ని రోజులు అనుభవించావు, ఇప్పుడు ఇంతవరకు భోగాలు అనుభవిస్తూనే ఉన్నాం అని చెప్పి ఆ ఇంద్రియంతోనే మనము మనస్సుతో మన ఆలోచనలను పరమాత్మ వైపు నడిపే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం పరమాత్మ వైపు మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు పరమాత్మ లభించడం పెద్ద కష్టమేం కాదు, చాలా సులువు. కానీ ఈ సంసార చక్రంలో ఎప్పుడు ఉంటామో నేను నాది అనే భావన, మన ఈ నేను నాది అనే భావన ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళు కొంతమంది ఎవరైనా మ్యాథమెటిక్స్ చదివి ఉంటారు. సర్కిల్ ఉంటుంది, సర్కిల్ ఉండాల్సి ఉంటే కావాల్సింది ఏంటి, సర్కిల్ కావాలి అంటే ఏముండాలి, రేడియస్ ఉండాలి, సెంటర్ ఉండాలి. సెంటర్ మెయిన్గా ఉండాలి. సెంటర్ ఉంటే రేడియస్ మెజర్ చేసి మనం సర్కిల్ గీస్తాం, అవునా అండి? అదేవిధంగా నేను నాది అనే సెంటర్ మనం పెట్టుకో ఉంటాం, దాని చుట్టూ సర్కిల్స్ వేసుకుంటూ ఉంటాం. నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా వీధి వాళ్ళు, నా ఊరి వాళ్ళు, నా కులానికి సంబంధించిన వాళ్ళు, నా వర్గానికి సంబంధించిన వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, ఇండియా భారతీయులు, అలాగా ఈ నేను అనే సెంటర్ చుట్టూ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆ నేను అనేది దీంతో ఐడెంటిఫై అవుతున్నాను. ఒకవేళ ఆ సెంటర్ తీసాను అనుకోండి, ఈ దేహము, మనసు, ఇంద్రియాలు ఉన్నటువంటి సెంటర్ తీస్తే ఈ సర్కిల్స్ ఉండవు. సర్కిల్స్ లేనప్పుడు ఏమవుతుంది, విశ్వమంతా కూడా నేను అవుతాను. మొత్తం విశ్వమంతా కూడా నేనే అయ్యి ఉన్నాను. స్వామి వివేకానంద చెప్పేవారు, ఈ విశ్వమంతా కూడా ఆ విశ్వంతో ఐడెంటిఫికేషన్, ఆ పరమాత్మతో ఎప్పుడైతే ఐడెంటిఫికేషన్ కావాలంటే బలాన్ని పెంచుకోవాలి. బలహీనతయే మరణం, బలమే ధైర్యం. ఆ బలం మీలో ఎప్పుడైతే ఉంటుందో, నేను నాది అనే భావన తొలగించి మీరు ఎప్పుడైతే ఈ భావన, ఈ సర్కిల్స్ అన్నీ తీస్తే మిగిలేది ఏముంటుంది అంటే పరమాత్మయే మిగులుతారు. మరి ఈ పరమాత్మయే మిగిలినప్పుడు కర్తృత్వము, భోక్తృత్వం, నేను కర్తను, భోక్తను, నేను చేసే ప్రతీది కూడా మనం రోజు చాలా కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మల్లో నేను నాది అనే భావన ఉందా, అది లేకుండా చేస్తున్నాము, అది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే నేను నాది అనే భావన పెట్టుకొని కర్మ చేస్తానో ఆ కర్మకి కర్తను నేనే అవుతాను, భోక్తను కూడా నేనే అవుతాను. కానీ ఆ కర్త భోక్త ఉన్నటువంటి కర్మ ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక సైకిల్ లాగా ఉంటుంది, సంసారం అనే చక్రంలా ఉంటుంది. మరి దాని నుంచి బయటపడాలి అంటే కర్మయోగం చేయాలి.
ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం. మనం రమణ భగవానులు వారు చెప్పారు, ఎప్పుడైతే మనము ప్రతి కర్మ కూడా మన ఇచ్ఛతో చేయకూడదు, ఈశ్వరుడు నా చేయించాడు అన్న భావన మనం డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ భావన ఉందనుకోండి, అప్పుడు నేను నాది అనేది మెల్లగా తగ్గుతుంది. ఇప్పుడు నేనేదో చెప్పేశాను, మీరు విన్నారు, నేను నాది తగ్గిపోతుందా అంటే అంత ఈజీగా జరిగేది కాదు. మనం ఆ నేను నాది అనే భావన చాలా లోతుగా విచారం చేయాలి. ఎప్పుడైతే ఆ భావనను మనం లోతుగా విచారం చేస్తే ఎక్కడెక్కడ నేను ఒక పని చేస్తే ఆ పని ఎవరు చేశానంటే వెంటనే చేయెత్తడానికి రెడీగా ఉంటుంది. ఆ పని నేను చేశానా, పరమాత్ముడు చేయించాడా నా చేత అన్న విచారణ మనం మొదలుపెట్టాలి. ఈ కామన ఎప్పుడు ఉంటుంది అంటే ఆ విచారణ కోల్పోయినప్పుడు ఉంటుంది. నిజంగా నాకు అది కావాలా వద్దా అన్న విచారణ, వివేక జ్ఞానం ఏదైతే ఉందో, నిత్యమైన వస్తువుకి అనిత్యమైన వస్తువులకి, నిత్యమైన వస్తువు ఏది ఉంది, ఒక్కటే పరమాత్మ ఆత్మ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అదే ఉంది. అనిత్యమైనటి కావాలని ఉన్నాయి, అనిత్యమైనటి. శరీరం దేహమే అనిత్యం కాదు. ఆ బయట వస్తువులు ఇంకేమున్నాయండి, అవి ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ప్రపంచంలో చూడండి, ఇవాళ యుద్ధం జరిగి దేశాలు పోతున్నాయి, దేశ నాయకులు వెళ్ళిపోతున్నారు. కాబట్టి అనిత్యమైన వస్తువుల మీద నేను వాటిని పట్టుకొని అవే సుఖములు అని భావనలో ఉన్నానా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆ విచారణ చేయాలి. ఈ విచారణ చేస్తే మనకేమవుతుందంటే క్రమముగా కర్మయోగము అవలంబమవుతుంది. కర్మయోగము ఏం చేయాలి అండి? కర్మయోగం చేయాలంటే మీరందరూ వెళ్ళేసి ఇప్పుడు ఏదో అక్కడ మొత్తం సమాజాన్ని ఉద్ధరించేయాలని కాదు. స్వకర్మనాథమర్చ సిద్ధిం విందతి మానవ. మీరు చేసే ఏ వృత్తిలో అయితే మీరు ఉంటారో, మీరు సపోజ్ టీచర్ అనుకోండి, చక్కగా పిల్లలకి పాఠం, ప్రేమగా పిల్లలకి పాఠం చెప్పడం. డాక్టర్ అనుకోండి, వచ్చిన పేషెంట్ని సరిగ్గా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలో వాళ్ళకి చెప్పి, వాళ్ళకి తెలియజేసి వాళ్ళ అనారోగ్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం. ఇలాగా మనం ఏ వృత్తుల్లో ఉంటే ఆయా కర్మలు చేస్తూనే ఆ కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో, నేను చేస్తున్నాను కాదు, ఈశ్వరుడు నా చేత చేయిస్తున్నాడు అన్న భావన మనం పెంచుకోవాలి. ఆ భావన పెరగాలి అంటే మనం ఏం పెంచుకోవాలండి? మన లోపల రాగద్వేషాలు అనే 2 రాక్షసులు కూర్చొని ఉన్నాయి. రాగము, ద్వేషము. రాగం అంటే పట్టుకొని ఉండుట, ప్రేమ కాదు. ప్రేమ వేరు. మళ్ళీ ప్రేమ అందరి పట్ల ఉంటుంది. రాగం నా భార్య నా పిల్లల పట్లే ఉంటుంది. నా భార్య, నా పిల్లలు, నా భర్త, వీళ్ళతో ఉండేది ఏంటి? రాగం. ప్రేమ ఉందనుకోండి, సకల మానవుల పట్ల ప్రేమ ఉంటుంది. ఆ రాగము ఉంది అంటే ఆ రాగమునే మీరు అన్నట్లు ప్రేమగా చాలామంది అనుకుంటారు, అది ప్రేమ అనుకుంటారు. ఆ రాగం ఉన్నప్పుడు మరి ద్వేషం రావట్లేదా? ప్రేమ ఉంటే మీరు అప్పుడప్పుడు భార్యను తిడుతూ ఉంటారు, పిల్లల్ని తిడుతూ ఉంటారు, అది అవుతుంది కదా. ఆ ప్రేమ ఉంటే అది అవ్వదు. ప్రేమ ఉన్న చోట రాగద్వేషాలకి చోటు ఉండదు. ఈ రాగము, ద్వేషము అనే 2 రాక్షసులు మనలో కూర్చున్నారు. మరి వీళ్ళని బయటికి తోలేది ఎలాగా అంటే ప్రేమ అనే దాంతో వీళ్ళని బయటికి తోలేదు. ప్రేమ అనే ఖడ్గంతో వీళ్ళని సంహరించాలి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖక్షమి. అంటే అన్ని సకల మానవులే కాదు, అన్ని జీవరాశుల పట్ల, ప్రతి జంతువు పట్ల ప్రేమ వ్యవహరించాలి. వాటి మీద ద్వేషం ఉండకూడదు. ఎవరి మీద ద్వేషం పనికిరాదు. ద్వేషంతో మనం ఏం చేస్తామండి? దేశంతో సాధించేది ఏం? బుద్ధ భగవానుడు ఒక మాట అన్నాడు,
నహి వైరేణ వైరాని శామ్యంతి ఇహ కదాచన అన్నారు. మనం ఒకరు ఎవరైనా మనల్ని ఏదైనా తిట్టారనుకోండి, మనం ఆ తిట్టుకు 10 తిట్లు యాడ్ చేస్తే ఆ అగ్గి పెరుగుతుందా లేకపోతే అది ఎక్కడైనా తగ్గిపోతుందా? మనం 10 తిడితే వాడు 20 తిడతాడు. ఇలాగా ఎప్పుడు కూడా వైరముతో వైరాన్ని శాంతింప చేయలేము. ఈ లోకంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు అని బుద్ధ భగవానుడు చెప్పాడు. అలాగా మన గీత చెప్పిన, బుద్ధ భగవానుడు బోధించిన, శంకర్లు బోధించిన తత్వం అంతా కూడా ఒక్కటే. మరి ఆ తత్వం ఏదైతే ఉందో, ఈ వివేకము కొంచెం వైరాగ్యం కూడా అవసరమైంటుంది. అనిత్యమైన దాన్ని పట్టుకొని ఏం చేస్తామండి? పట్టుకొని ఏమన్నా దాన్ని మనం తీసుకెళ్ళిపోతాం అనిత్యం. సో కాబట్టి వివేకము, వైరాగ్యము, ఆ ప్రేమ భావన, అద్వేష్ట సర్వభూతన మైత్ర కరుణ ఏవచ్చ, నిర్మమో నిరహంకార, నేను నాది. ఈ నేను నాది అనే భావననే మనల్ని బంధిస్తుంది. వాటి నుంచి మనం బయటపడడం కోసం కర్మయోగాన్ని మనం అవలంబించాలి. కర్మయోగం ఎలా చేయాలి అంటే, మనం చేసే చిన్న పని కానీ పెద్ద పని కానీ ఏదైనా కూడా, అది సమాజ సేవ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ స్వార్థం కోసం కాకుండా ఇతరుల కోసం ఏదైతే చేస్తారో అది కర్మయోగం అవుతుంది. ఈ కర్మయోగాన్ని మనం అవలంబించడం పెద్ద కష్టమేం కాదు. మనం కర్మయోగం చేయడం వల్ల మేము చేసే పని తగ్గుతుందా అని అనకండి, ఏమీ తగ్గదు. ఇంకా డబ్బులైనా కూడా పర్లేదు. కర్మయోగం చేయడం వల్ల నేను కర్మయోగం చేస్తే నేను చేసే పని తగ్గిపోతుందా అని అనుకోకండి. మీరు లేదా పెరిగిపోతుందా? పెరగదు, తగ్గదు. మీ భావన ఏదైతే ఉందో అది ముఖ్యం. ఆ భావన, మీరు కర్మయోగ భావనతో నేను చేసే పని ఈశ్వరార్పితం, ఈశ్వరుడు నా చేత చేయించుకుంటున్నాడండి, నా చేత కాకపోతే ఇంకెవరి చేత చేయించుకుంటాడు, అంత అదృష్టం నాకు కలిగింది అన్న భావన మీకు ఉండాలి. ఆ భావనతో మీరు లోకంలో చేసే కర్మలు, అవి లౌకిక కర్మలు కానీ వైదిక కర్మలు కానీ. వైదిక కర్మలు అంటే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, పూజ, జపము, ధ్యానము, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. వీటిలో కూడా ఏ భావంతో చేస్తున్నారు? మీరు కోరికలు పెట్టుకొని చేస్తున్నారు అనుకోండి, ఒక కోరిక పెట్టుకొని పూజ చేస్తారనుకోండి, దానికి ఏమైనా లాభం ఉంటుందా? ఆ కోరిక మీకు తీరిపోయిందే అనుకుందాం, తర్వాత మళ్ళీ ఇంకో కోరిక పెట్టుకొని వస్తారు. పెళ్ళి కావాలనే కోరిక ఉందనుకోండి, పెళ్ళి అవుతుంది, మళ్ళీ కొడుకు పుట్టాలి. వారు చెప్తున్నారు కొడుకు పుట్టాలి, కూతురు పుట్టకూడదు, మళ్ళీ కొడుకు పుట్టాలి. ఇదో కోరిక. కొడుకు పుడతాడు, వాడు పెరిగి పెద్దవాడు కావాలి, వాడు పెళ్లి చేయాలి. ఈ కోరికల ప్రవాహం ఎప్పుడైనా ఆగుతుందా అంటే ఎప్పటికీ ఆగదు. కాబట్టి మనం లౌకిక కర్మలు, లోకంలో చేసేటటువంటి కర్మలు కానీ, వైదిక కర్మలు, పూజ, జపము, ధ్యానము, యాగము, ఈ కర్మలు ఏవైనా కానీ మనం ఈశ్వరార్పణ బుద్ధితో, అవి సత్వగుణంలో ఉన్నాయా, రజోగుణంలో ఉన్నాయా, తమోగుణంలో ఉన్నాయా చూసుకోవాలి. సత్వగుణ కర్మలు అనుకోండి, ఆ సత్వగుణం మిమ్మల్ని పరమాత్ముడికి దగ్గర చేస్తుంది. అదే రజోగుణంలో ఉన్నటువంటి, రజోగుణం కానీ తమోగుణం, ఆ రెండు కలిసి ఉంటాయి. ఆ రెండు రజోగుణం కానీ తమోగుణంలో కానీ చేసేటువంటి కర్మలు, మీరు ఇంకొకటి కూడా లోకంలో చాలా ప్రచారంలో ఉంటుంది. మీరు అనుకుంటూ ఉంటారు పూజ చేయడం, ధ్యానం చేయడం, బాగా ఎక్కువగా ధ్యానం చేయడం సత్వగుణమేమో అని. మీరు ఒక 100 టన్నులు పూలు తెచ్చి పూజ చేశారనుకోండి, అది రాజసికం అవుతుందా, తామసికం అవుతుందా, సాత్వికం అవుతుందా అండి? రాజసికం అవుతుంది. ఏదైనా అతి ఏమవుతుంది? రాజసికం అవుతుంది. ఆ సత్వగుణంలో కూడా ఇవి మీ లోకంలో ఈ సత్వగుణం అనుకునే కర్మలు కూడా రాజసికంతోనే చేస్తున్నారు. అది రాజసిక కర్మే అవుతుంది కానీ సాత్విక కర్మ కాదు. సాత్విక కర్మ అంటే ఏంటి? ఇప్పుడు మనం అందరం ఉన్నాము,
ఇక్కడ అందరూ సమావేశమే, 4 మంచి మాటలు సత్సంగం చేసుకుంటున్నాం. ఇలాంటి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మన లక్ష్యం ఏంటండి? జీవన్ముక్తి లక్ష్యం. జీవించి ఉండగానే మనం ఆ మోక్ష స్థితిని చేరుకోవాలి. అది లక్ష్యంగా పెట్టుకోవాలి. అది లక్ష్యంగా పెట్టుకొని కర్మయోగ బుద్ధితో, ప్రేమతో సకల జీవరాశుల్ని అన్నిటినీ ప్రేమిస్తూ కర్మయోగం అనేది జీవితంలో చాలా ముఖ్యమండి. మనం కర్మయోగం లేనిదే ఏమీ చేయలేము. నేను నాది అనే భావన పెట్టుకొని నేను పరమాత్ముని తెలుసుకుందామంటే గురుదేవులు ఒక మాట చెప్తారు, రామకృష్ణ గురుదేవులు. 3 బొమ్మలు ఉన్నాయి. ఆ 3 బొమ్మలు కూడా సముద్రం లోతు తెలుసుకుందామని బయలుదేరాయి. మీకు తెలిసే ఉంటుంది ఈ కథ అందరికీ, అయినా కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒకటి రాతి బొమ్మ. వెళ్తుంది, అది కొంచెం లోతు మునిపోతుంది, నాకు లోతు తెలియలేదని వెనక్కి వచ్చేసింది. ఇంకో బొమ్మ, ఈ చెక్కతో చేసినట్టు చెక్క బొమ్మ వెళ్తుంది కానీ తేలుతుంది, మునగట్లేదు. రాతి బొమ్మ కొంచెం ముందుకు లోపలికి వెళ్ళిపోయింది, మునుగుతూ ఉంది, వెనక్కి వచ్చేసింది. చెక్క బొమ్మ తేలుతుంది, నాకు సముద్రం లోతు తెలియలేదని వెనక్కి వచ్చేసింది. 3వ బొమ్మ వెళ్ళింది. ఏ బొమ్మ చెప్పండి? ఉప్పు బొమ్మ వెళ్ళింది. ఏమైంది? సముద్రంలో కలిసిపోయింది. పరమాత్ముని తెలుసుకునే ప్రయత్నంలో మనం రాతి బొమ్మలాగా కానీ చెక్క బొమ్మలాగా కానీ ఉండకూడదు. ఉప్పు బొమ్మలాగా వ్యవహరించాలి. ఎప్పుడైతే మనం ఉప్పు బొమ్మలాగా ఉంటామో ఆ పరమాత్మ అయ్యే ఉంటాము. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ పరమాత్మ చైతన్య స్వరూపులమే. మనందరిలో కూడా ఆ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఈ తలుపులన్నీ, ఇప్పుడు సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నారు, వేడిగా ఉంది. అక్కడికి వెళ్తే ఈ లోపల కూర్చొని లైట్లన్నీ ఆఫ్ చేసుకొని, కిటికీలన్నీ వేసేసుకొని, డోర్లన్నీ వేసేసుకొని సూర్యుడు రాలేదండి అంటాను నేను. మీరందరూ ఏం చేస్తారు? నవ్వుతారు. సూర్యుడు రావడంటే నువ్వు లోపల కూర్చొని తలుపులు వేసుకొని సూర్యుడు రాలేదంటున్నావని. మనం ఏం చేస్తున్నామంటే అదే పని చేస్తున్నాం. దేహము, మనస్సు, ఇంద్రియాలు అనే ఈ కిటికీలను, డోర్లను మూసేసుకొని ఇదే సత్యమా అన్నట్లు లోకంలో వ్యవహరిస్తున్నాం. ఈ కిటికీలు, దేహము, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, ప్రాణశక్తి, ఈ డోర్లు, కిటికీలన్నీ తీసేసామనుకోండి. కిటికీలు తీసేయడం అంటే దీన్ని తీసి, ఈ దేహాన్ని తీసి నరికేయడమా? కాదు. దాంట్లో ఉన్నటువంటి అభిమానం, నేను దేహము, నేను మనస్సు, నేను ఇంద్రియాలు అనే వ్యవహారం ఏదైతే ఆ వ్యవహరిస్తూ ఉన్నామో అవే నేను అన్న భ్రాంతితో వాటితో వ్యవహరిస్తున్నంతసేపు పరమాత్ముడు తెలియడు. అవి నేను కాదు అని ఒక అడుగు వెనక్కి వేసి చూస్తే, ఎలాగైతే కిటికీ తెరవగానే చక్కటి సూర్యప్రకాశం వస్తుందో ఆ లోపల ఉన్నటువంటి చైతన్యము కరతలామలవత్ అన్నారు శంకర భగవత్పాదులు. చేతిలో ఉసిరికాయ ఎలా ఉంటుంది, ఇలా పట్టుకుంటే ఎలా ఉంటుంది? స్పష్టంగా కనపడుతుంది. అలాగా చేతిలో ఉసిరికాయ ఉన్నట్లు మోక్షం అనేది పెద్ద కష్టమేది కాదు అని చెప్పారు. కానీ ఆ మోక్షం కష్టం కాదు అంటున్నారు, మీరు ఇంత సులువుగా చెప్తున్నారు, ఎలాగా అని అంటే మనం ఇంకా ఈ భ్రాంతి పెట్టుకొని ఉన్నాం. దేహము, మనస్సు, ఇంద్రియాలు, దేహము, మనస్సు, ఇంద్రియాలు అనే ఈ భావన పెట్టుకొని ఉన్నాం. ఈ దేహము, మీరు గమనించండి, ఈ దేహము నేను అనే భ్రాంతి ఎప్పుడూ ఉండదు. మీరు పరిగెత్తున్నారనుకోండి, దేహం నేనే అనే భ్రాంతి ఉంటుందా? ఆ నేను అని అంటే మీరు పరిగెత్తలేరు, ఇక్కడే కూర్చుంటారు. చాలా వరకు కూడా మనము ఏ పని చేసినా కూడా చాలా వరకు ఈ దేహము నేను అనే భ్రాంతి ఉండదు. కానీ అప్పుడప్పుడు అనారోగ్యం చేస్తూ ఉంటుంది. అప్పుడు గమనిస్తే ఎలా ఉంటుంది?
అప్పుడు దేహమే నేనట్లు ఉంటుంది. ఎప్పుడైతే దేహాన్ని అనారోగ్యంగా ఉంది అనుకుంటే అప్పుడు ఆ అనారోగ్యమే నేను, దేహమే నేను అన్న ఇది స్పష్టంగా తెలుస్తుంటుంది. తలనొప్పి ఉందనుకోండి, ఈ దేహమే నేను అని పడుకుంటాం. ఈ దేహము నేను అనే భ్రాంతి ఎప్పుడూ రావట్లేదు. మనం రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసుకుంటే ఎప్పుడో ఒకసారి 1-2 సార్లే వస్తుంది, కానీ తర్వాత సమయం అంతా కూడా దేహంతో మనం పనులు చేయిస్తూ ఉన్నాం. ఒక మహాత్ముడు చెప్పారు, దేహాన్ని ఎలా చూడాలి అంటే గాడిద వలె చూడాలి. గాడిదకి ఏం చేస్తాడు, ఆ బట్టలు ఉతకడానికి చాకలి తీసుకెళ్తాడు, ఆ రేవుకు తీసుకెళ్తాడు, దాన్ని అక్కడ కట్టేసి దానికి ఎంతో అంత గడ్డి ఇస్తాడు, మోపో ఒకటో కొంచెం గడ్డి పెడతాడు. గడ్డి పెట్టేసి దాని మీద 4-5 మూటలు బట్టలు తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తాడు. ఆ గాడిద ఎలా ఉంటుంది, అది తినేస్తుంది, చక్కగా మోసిస్తుంది. అలాగే ఈ దేహాన్ని కూడా మనం 3 సార్లు, రోజుకు 3 సార్లు తినేస్తున్నాం కదా, 3 సార్లు కాకపోయినా 2 సార్లు తింటున్నాం కదా, అందరూ బాగా తినేస్తున్నాం. దీంతో అలాగే పని కూడా చేయించాలి. పని చేసి దేహానికి 4 తిండి పెట్టి దాంతో పని చేయిస్తూ ఉన్నాం అనుకోండి, అది జరిగిపోతూ ఉంటుంది. కానీ దాని యందు నేను నాది అనే మమకారం పెట్టుకున్నాం అనుకోండి, దేహమే నేను. కొంతమంది ఉంటారు, ఇక్కడ తల మీద ఎంటికలు లేకపోయాయి అనుకోండి, ఎంటికలను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు, నేనే దేహము అనే అనుకోవడం భ్రాంతి వల్ల ఈ దేహానికి ఎంటికలు లేకపోతే నాకేదో అయిపోయింది, లోటు అయిపోయింది అని వెంట్రుకలను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ దేహం, మనస్సు కూడా అంతే అండి. మనస్సులో అనేక రకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు కాసేపు ఆగి చూడాలి. మనం ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చింది అనే ఆలోచనని పరిశీలిస్తూ ఉన్నామనుకోండి, ఆ ఆలోచనలు ఏమవుతాయంటే మెల్లగా డ్రాప్ అయిపోతాయి. అంటే 10 ఆలోచనలు వస్తే 1-2 ఆలోచనలు వచ్చే విధంగా ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. లేకపోతే అనుకోండి, మనస్సు ఎన్నెన్నో రకరకాల ఆలోచనలన్నీ కల్పిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలు పట్టుకొని మనం దాని వెనకాల పరిగెత్తామనుకోండి, అది 7 సముద్రాలు కూడా తీసుకొని రాగలదు, అంత శక్తి ఉంది మనస్సు. కాబట్టి మనస్సులో వచ్చే ఆలోచనలన్నీ కూడా అవి ఎటువంటి ఆలోచనలు, సత్వగుణానికి అనుగుణంగా ఉన్నవా, రజోగుణానికా, తమో గుణానికా అనేది కూడా మనం పరిశీలించుకోవాలి. దేహము, మనస్సు, ఈ ఇంద్రియాలది ఏముందండి, మనస్సు ఇంద్రియాలు 2 కలిసే ఉంటాయి. మనసులో ఏదైనా ఐస్ క్రీమ్ తినాలని థాట్ వచ్చిందనుకోండి, ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ఐస్ క్రీమ్ షాప్ ఉంటే పరిగెత్తుకుంటే వెళ్ళి ఐస్ క్రీమ్ తినేస్తాం. కానీ మనసులో వచ్చిన ఆలోచనలు గమనించామనుకోండి, ఐస్ క్రీమ్ తినాలా, అది ఐస్ క్రీమ్ అనేది దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఇది ఆరోగ్యకరమైనదా కాదా అనే భావన మనము ఆ మనసులో వచ్చిన థాట్ని మనం పరిశీలిస్తే ఐస్ క్రీము మంచిది కాదు, ఇది తినదగే పదార్థం కాదు అని డ్రాప్ అయిపోతుంది. అది ఐస్ క్రీమ్ విషయంలోనే కాదు, మనకు ఐస్ క్రీమ్ అనేది చిన్న విషయం, తినచ్చు తినకపోవచ్చు, వదిలేచ్చు. ఈ మనస్సు ఎన్నెన్నో ఆలోచనలు కల్పిస్తూ ఉంటుంది. వ్యక్తుల పట్ల కానీ, విషయాల పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ రకరకాల ఆలోచనలు కల్పిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలను మనము ఎరుకతో ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు దుఃఖం అనేది మన దరికి రాదు. ఆ ఆలోచన ప్రవాహంలో వెళ్ళినప్పుడే మనకు దుఃఖం అనిపిస్తుంది, కానీ ఆ ఆలోచన ప్రవాహంలో వెళ్ళకుండా ఒక అడుగు వెనక్కి వేసి మనం గమనిస్తే దుఃఖం అనేదే లేదు. దుఃఖం అనేది మనసులో ఒక హార్మోన్ పెరిగినప్పుడు వచ్చేది, అంతేకాని వాస్తవికంగా దుఃఖం అనేదే లేదు. మరి ఆనందము, భగవంతుడు నిరంతరము ఉన్నారు. నిరంతరము కూడా భగవంతుడు
మనతోనే ఉన్నాడు, మనం మర్చిపోయాం. మనం పడుకుంటే మన జీర్ణకోశం పనిచేస్తుంది, హార్ట్ కొట్టుకుంటుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? లోపల ఒక ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి వెనకాల కూడా ఏదో ఒక పవర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరుగుతుంది, ఈ మైక్ పనిచేస్తుంది. ఈ ఫ్యాన్ తిరగడము, మైక్ పనిచేయడము, ఈ రెండింటికి వెనక ఏది ఉంది? ఎలక్ట్రిసిటీ అనే ఒక మహాశక్తి ఏంటి వెనకాల ఉంది. అలాగే మనందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు. అయితే మనం వేరువేరుగా ఎందుకున్నాం? మైక్ పనిచేసే పని మైక్ చేస్తుంది, ఫ్యాన్ పనిచేసే పని ఫ్యాన్ చేస్తుంది. మైకు ఫ్యాను రెండు ఒకేలా పనిచేస్తాయా? అప్పుడు మనం రెండింటిని యూజ్ చేయము, రెండింటిని తీసుకెళ్ళి అక్కడ వేసేస్తాం. అదేవిధంగా పరమాత్మ మనందరిలోనూ ఒకే విధంగా ఉన్నాడు. ఫ్యాన్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఒకటే, మైక్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ కూడా ఒకటే. కాబట్టి మనందరిలోనూ ఆ పరమాత్మయే ఉన్నాడు. మనం ఈ సత్వరజస్తమో గుణాలతో వ్యవహరిస్తూ ఉన్నాం. ఈ గుణాలు కొందరికి ఎక్కువగా ఉంటాయి, కొందరికి తక్కువగా ఉంటాయి. ఆ గుణాలను మనం పరిశీలించాలి. ఎప్పుడైతే ఆ గుణాలని పరిశీలించి తమో గుణాన్ని, రజోగుణాన్ని పక్కన పెట్టి సత్వగుణాన్ని పట్టుకొని మనం ముందుకెళ్తే పరమాత్మ లభించడం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి మీరందరూ కూడా ఆ పరమాత్మ స్వరూపులై ఉన్నారు. ఆ పరమాత్మ మీరే అయి ఉన్నారు అని తెలుసుకోవాలి. అది ఎలాగా అంటే చాలా సులువు. మనము ఏది కాదో దాన్ని వదిలేసేయాలి. ఏదేది కాదో చివరికి ఏది మిగులుతుందో అది ఏ సత్ అని పేరు. దీన్నే వేదాంతులు సత్ అని అంటారు. దానికే పరమాత్మ అని పేరు. సో దాన్ని పట్టుకోవాలి. దాన్ని మీరందరూ ఆ పరమాత్మను తెలుసుకుంటారని ఆకాంక్షిస్తూ ఓం తత్సత్. ఓం